సంవత్సరములు పోరాడినాను. In 1930, Lord first spoke to me to give my life for His service. 1930 సంవత్సరంలో మొట్టమొదట నా జీవితం ప్రభువు కొరకు నేను అర్పించాలని ప్రభు మాట్లాడినాడు. That was in January 1930. 1930 సంవత్సరము జనవరి మాసంలో అలాగూ ప్రభు పిలిచాడు. I want you. నీవే I కావాలి, want you. నీవే కావాలి, I want you. నీవే కావాలను. Couldn't understand. నాకు అర్థం కాలేదు. So in 1932, 1932 I was in the city of Vancouver, Canada. కన్నడ దేశంలో వెంకూవర్ పట్టణంలో ఉన్నాను. On way to India. ఇండియా దేశమునకు ప్రయాణం చేస్తున్నాను. There you can send me anywhere I'll go. నీవు నన్ను ఎక్కడ పంపినా నేను వెళ్తాను. I make no choice. నేనేం కోరుకోను, I'll go anywhere. నేను ఎక్కడైనా The వెళ్తాను. Lord said to me, ప్రభు నాతో అన్నాడు, I accept you for my service on 3 conditions. నీవు 3 షరతుల మీద నా సేవ కొరకు నీవు ఒప్పుకుంటేనే సరి. Firstly, మొదటిది, withdraw your claim from your property in India. నీ ఆస్తిపాస్తులు ఏమున్నాయో ఇండియాలో I don't tell anybody about your need by letter or by hint. కనుక దాని విషయమై నీవేమి పెడక విడిచిపెట్టాలా, నీ అక్కర ఎవరికి చెప్పకూడదు. And don't join any society. ఏ సొసైటీలో చేరవద్దు. Serve all. అందరి సేవ చెయ్యి. And do not have your own plan. నీ సొంత కార్యక్రమం చేసుకోవద్దు. Let me lead you day by day. దినదినమున నేనే నిన్ను నడిపిస్తాను. I replied, నేను అప్పుడు జవాబు